సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొందపల్లి వీరన్నగూడెంలో గల శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగింపు సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సహకరించిన ఆలయ అర్చకులకు, ఆలయ సిబ్బందికి, ఆలయ పాలక మండలి సభ్యులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ సిబ్బందికి, ఆలయ వదందారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు సంబంధించిన వివిధ విభాగాల శాఖలకు ఘనంగా సత్కరించిన ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు, అగ్నిగుండాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం 9 రోజులుగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా అందరి సహాయ సహకారాలతో నిర్వహించామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అందరూ సహకారం వల్లే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అత్యంత వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మరి నిన్నటికి ముగించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరిగినా చాలా గణనీయంగా జరపడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి గత సంవత్సరం కంటే మరి మెరుగైన భక్తులు రావడం జరిగింది. మరి ఈ శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామికి మరి కళ్యాణోత్సవమే కానివ్వండి, రథోత్సవమే కానివ్వండి, మరి ఎలాంటి వసతులైనా మేము చేసి చూపించినాం. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎలవెలలా 9 రోజులు మా డైరెక్టర్లు కానీ మరి మేము కానీ మా ఆలయ కమిటీ తరఫున మా అర్చకులే కానీ మాకు సహకరించిన అర్చకులు, మరి టెంపుల్ సంబంధించిన సిబ్బంది, మరి మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు కరెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి కొండా సురేఖ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ నీలం మదన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఈరోజు నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మరి గురువులు మరి టాటా శ్రీనివాస్ గౌడ్ ఫైనాన్షియల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరి నా మీద నమ్మకంతో ఏదైతే మరి వీరభద్రస్వామి చైర్మన్గా మరి ఎన్నిక చేయడం చాలా సంతోషకరం. మరి ఎందుకంటే మరి ఏదైతే నమ్మకం పెట్టుకుంటూ ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మేము కాకుండా మరి గుడి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పేసి మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు, గౌరవులు, పూజలు మరి మా అన్న బొంతపల్లి నాగేంద్రగౌడ గారు మరి ఎలవెల్లా ఎంబడి ఉండి ప్రతి కార్యక్రమాన్ని మరి నాకు తోడై ఉండి మా డైరెక్టర్తో పాటు మరి నాగేంద్ర తోడై ఉండి మరి ముందుకు బ్రహ్మోత్సవాలు మరి మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు కానివ్వండి, మరి వీరన్నగూడ పెద్దలు, సర్పంచులు, మరి గ్రామ పెద్దలు, మరి బొంతపల్లి గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించారు. మరి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ, మరి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ మరి బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించి మరి ఇంత పెద్ద విజయవంతంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొన్ని మాకు కొత్త మొన్ననే 10 తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. మాకు టైం లేకుంటే ఇంకా మేము భక్తుల దగ్గరికి వచ్చి చెప్పడానికి బ్రహ్మోత్సవాలు 9 రోజుల ముందే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా గణనీయంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. సంస్కృతి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి ఇంకా రేపు భగవంతుడు మళ్ళా సంవత్సరం వరకు మరి ఇంకా మరింత రెట్టింపై భక్తులను ప్రోత్సహించి మరి గుడికి సంబంధించిన అభివృద్ధి కానీ ఎలాంటి విషయాలైనా మరి ఖచ్చితంగా సహకరించి మరి చేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎంపీ రఘునందరావు గిట్ట ఆహ్వానం తెలపడం జరిగింది. మరి సార్ గిట్ట రాలేకపోయిండు. మరి ఖచ్చితంగా అతి తొందరలోనే మరి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కానీ మరి దామోదర్ రాజనరసింహ కానీ తొందరనే మా గుడికి ఆహ్వానించడం జరుగుతుంది. గుడికి సంబంధించిన కొన్ని డెవలప్మెంట్ విషయాలు మరి సార్ వాళ్ళకు మేడం గారికి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో అభివృద్ధి స్టార్ట్ చేసే విధంగా తీసుకుంటామని చెప్పేసి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి ఆలయ అర్చకులకు, మరి ఆలయ సిబ్బందికి, మరి డైరెక్టర్లకు, మరి గ్రామ పెద్దలకు, మరి మాజీ చైర్మన్లకు, మరి గుడికి సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ పేరు పేరున ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించిన పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన కాటసిన్న దంపతులకు ఎలవేళలా తోడుండి
మరి హృదయపూర్వక మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ బ్రహ్మోత్సవాలు సహకరించిన మీడియా మిత్రులకు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలానా 10-15 రోజుల నుంచి మరి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారికి పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు మా బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి ప్రతిరోజు ఏదో ఛానల్లో చూపించాలి, ఏదో పేపర్లో వేయించాలని చెప్పేసి మేము ఆకాశిస్తూ కోరుకుంటున్నాం. మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.